హాయ్ అండి. సౌత్ ఆఫ్రికాలో మీ తెలుగు అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు ఏంటి? అక్కలు, చెల్లులు, తమ్ముళ్ళు, అన్నలు, బావులు, మాయలు ఎలా ఉన్నారు? నేను ఫార్మా కంపెనీలో పనిచేసినప్పుడు అండి, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి షుగర్ అనమాట, థర్డ్ స్టేజ్. నేను ఆవిడకి షుగర్ ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడిని. అది ఎలా అంటే, నేను చేసిన ముందు కంపెనీలో ఉన్న ఫ్రెండ్కి చెప్తే తను ఇచ్చేవాడు. ఏదో నాకున్న దాంట్లో ఆటో డ్రైవర్ని కొడుకుని కదండి, డబ్బులు ఏముంటే మన దగ్గర. సారీ నా దగ్గర. సో ఏదో ఇచ్చాను. ఆవిడ ఒకరోజు అన్నది, నువ్వు ఇచ్చిన టాబ్లెట్లు నాకు బాగా ఉపయోగపడ్డాయమ్మా అని చెప్పేసి. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే అండి, నిన్న చేసిన పూజ ఈరోజు నాకు వర్తిస్తుంది. అలాగే ఈరోజు ఆదివారం కదండి, ఈరోజు తిన్నాం, ఎంత తినాలో అంత తినాలండి. నాకు మా గురువులు చెప్పారనమాట, ఎంత కడుపున్నా కడుపును కొంచెం ఖాళీ పెట్టుకుని ఉంచుకోవాలంట. ఎందుకంటే ఆ గ్యాప్ సైంటిఫికల్గా అండ్ శాస్త్రపరంగా చెప్పాలి అంటే అది ఏమవుతుందంటే అండి, ఆ గ్యాప్ని సైంటిఫికల్గా అయితే డైజెన్ చేస్తుంది. అండ్ శాస్త్ర ప్రకారంగా ఏంటంటే, ఇంకా ఆకలి బాకీ ఉంది కదా, ఆకలిని ఎలా తీర్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మైండ్లోకి వస్తుంది. దాన్ని ఎలా చేయాలి అంటే అండి, ఒక 10 మందికి భోజనం పెట్టాలి ఎలాగా అనే కాన్సెప్ట్ రెడీ అవుతుందంట ఆ గ్యాప్ ఒక శాస్త్ర ప్రకారంగా. సో అది నేను తెలుసుకున్నానండి. ఇంకా మీరు ఏదైనా కామెంట్లో టాపిక్లు ఏమైనా చెప్తూ ఉంటే నేను కొత్తగా ఏమైనా పెట్టడానికి ఉంటుంది, నేను మాట్లాడడానికి ఉంటుంది. ఎప్పుడు నా గోలే మీరు వినడం కానీ, మీది కూడా నేను వినాలి కదా, మీకోసం కూడా నేను ఏదైనా మాట్లాడాలి కదా. సో సౌత్ ఆఫ్రికాలో మీ తెలుగు అని ఎందుకు అంటున్నానంటే అండి, తెలుగు అనే దాంట్లో చాలా పవర్ ఉందండి. ఆ పవర్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు చాలామంది. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవుడు, అమ్మ, నాన్న, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. దేవుడు ఎక్కడో లేడండి, ఉన్నాడు, కాకపోతే ఎవరికి అర్థం కావట్లేదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదండి, టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ శ్లోకం ఏంటో అర్థమవుతుంది, బాధల్లో ఉన్నప్పుడు ఆ శ్లోకం ఏంటో అర్థమవుతుంది. అంత దూరం వెళ్ళకుండా మీరు మీ లైఫ్ని మీరే కాపాడుకోవాలి, అది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సారీ మిమ్మల్ని ఏమనట్లేదండి, తప్పుగా అనుకోవద్దు. నేను చెరవదు చెప్తాను.